రైల్వే స్టేషన్ సమీపంలో విషాద ఘటన చోటు చేసుకుంది. రైలు ఢీకొన్న ప్రమాదంలో 4 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో 3 మహిళలు, 1 పురుషుడు ఉన్నట్లుగా రైల్వే పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తు చేపట్టారు. రైలు బలంగా ఢీకొనడంతో మృతదేహాలు తీవ్రంగా ఛిద్రమైనట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం మృతుల వివరాలు గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. ఒక మృతదేహం వద్ద షేక్ హసీనా పేరుతో ఉన్న ఏటీఎం కార్డ్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో మృతదేహం వద్ద ఆర్టీసీ పార్కింగ్ పాస్ లభ్యమైనట్లుగా తెలిపారు. ఈ ఆధారాలపై మృతుల గుర్తింపునకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో విషాద ఘటన చోటు చేసుకుంది. రైలు ఢీకొన్న ప్రమాదంలో 4 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో 3 మహిళలు, 1 పురుషుడు ఉన్నట్లుగా రైల్వే పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, ఉంగుటూరులో చర్లపల్లి షాలిమార్ రైలు ఢీకొని 4 మృతి చెందినట్లుగా తెలుస్తుంది. అంటే ఇది ఒక ఆత్మహత్యగా పరిగణలోకి తీసుకోవచ్చా, లేకపోతే ఏ విధంగా జరిగిందని పోలీసులు నిర్ధారిస్తున్నారు? రాంబాబు, గుడ్ మార్నింగ్ లక్ష్మి. శనివారం అర్ధరాత్రి మధ్యాహ్నం జిల్లా ఉంగుటూరు చేబ్రోలు రైల్వే స్టేషన్ పోవడం విషాద చర్లపల్లి షాలిమార్ వెళ్తున్న ఒక స్పెషల్ ఢీకొని 3 మహిళలు నడుచుకోవడం. ఈ మృతదేహాలు గుర్తింపలేనట్టుగా మార్చి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఘటన స్థలాన్ని పూర్తి రైల్వే పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు కూడా పరిశీలించినప్పుడు 2 మొబైల్స్ దొరికినాయి. కాబట్టి కానీ కూడా పూర్తిగా దొంగలి. అదే మృతులు వీళ్ళకి సుమారుగా 50 సంవత్సరాలు, 2 మహిళలు, 30 సంవత్సరాలు, యువకుడు పోలీసులు అయితే ప్రాథమికంగా ఆత్మహత్య కోణంలో పోలీసులు ఆ దశగా. థ్యాంక్ యూ రాంబాబు.